హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో పాతకాలం పద్ధతిలో చింతపండు పచ్చడి చేస్తున్నాము. నేనైతే పచ్చడి చేయట్లేదు, మా పెద్దత్తమ్మతో ఈ చింతపండు పచ్చడి చేయిస్తానండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ ఉల్వలు కావాలి కదా. ఉన్నాయిలే. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఉల్వలు వేసుకున్నామండి. అత్తమ్మ చేయితోనే 2 పిడికలన్నీ వేసుకుంది. అవి 4 టేబుల్ స్పూన్ ఉంటాయి. ఈ ఉల్వలన్నిటిని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు పచ్చడి నూడడానికి అయితే అత్తమ్మ కొంచెం చింతపండు తీసుకుంది. ఆ తర్వాత ఉల్వలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసి తీసుకుంది. ఒక వెల్లిపాయ, కొంచెం కారం, ఉప్పు. చాలా సింపుల్గా అయిపోతుంది. మరి ఇంకెందుకు, స్టార్ట్ చేద్దామా? ఓకేనా ఫ్రెండ్స్, మరి చింతపండు పచ్చడి అయితే నూరుకుందా? అత్తమ్మ నూరుదామా? నూరాలి. ఇక ఫస్ట్ ఏమేస్తావు? రోట్లోకి ఉల్వలు వేసుకొని వాటిని పౌడర్లా దంచుకోవాలండి. ఫస్ట్ అయితే కచ్చా పచ్చగా దంచుకొని ఉల్వల్లో ఉన్న పట్టు మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. ఏమైంది? ఈ పొట్టు తీసేయద్దు. రేట్లో వస్తా మరి ఇంకెందుకు ఈ పొట్టు? అత్తమ్మ ఉల్వల్ని కడాయిలో వేసుకుంటుందండి. పొట్టు ఈజీగా పోవాలంటే ఒక ప్లేట్లో వేసుకొని అటు ఇటు అంటే పొట్టు అంతా బయటకి వచ్చేస్తుంది. ఇందాక ఉల్వలు దంచుకున్నాం కదా, పొట్టు అంతా అయితే పక్కకి అత్తమ్మ చెరిగేస్తుంది. మళ్ళీ ఉల్వల్ని రోట్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. కొందరు దీంట్లో అవి నువ్వులు వేస్తారుగా పచ్చళ్ళ, అది చాలా రోజులు ఖరాబ్ అవుతుంది. ఇది చాలా రోజులు ఉంటాయా? ఇది చాలా రోజులు ఉన్నా ఖరాబ్ కాదు. సరే సరే, నేను దంచాను గీత. ఈ పొట్టు తీయాలా? తీయకు, పొట్టుతోనే వేస్తావా? పొట్టుతోనే రుచి. బయట పక్క వంటలో కొంచెం పెట్టినా అక్కడ ఎక్కడ చేసింది మంచిగా ఉండాలంటట్టు ఉండాలి. అంతేగా మరి, అంతేగా చెప్పు. అంతే పని చేయగానే ఒక్కరి నుంచి కడుపు ఉండదు. 10 మందిలో పోతేనే పాట దొరుకుతుంది. వెళ్ళిపోయలేదా మా అత్తమ్మ? ఇప్పుడు వద్దు, వాటర్ వేయాలి. కొన్ని వాటర్ వేస్తున్నా. ఇది ఏనా వేరేదేనా? ఇయ్యే ఇక చాలా. ఉల్వలో కొన్ని వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని కొంచెం మెత్తగా ఒక ముద్దలా చేసుకుంటే సరిపోతుందండి. సరే, ఇదే వచ్చా? తినచ్చు. పుల్లగుంది. చింతపండు వాటర్ పోసినందుక? అదే అప్పుడు ఎక్కువ మీ అమ్మ ఏం కూర అని పెట్టేది మీకు? చింతపండు తొక్కు, అది తావుడు, ఉల్లిగడ్డలు. తావుడు దంచేది మేము వడ్లప్పుడు. అది తావుడు, ఉల్లిగడ్డ, ఒడ్డు చేపలు. మరి తావుడు తింటే గొంతులో గుచ్చుకున్నట్టు కాకపోయేదా? ఇట్లా మెత్త ఉండేది. అది నువ్వు మన పిండి లెక్కన. అయితే ఉల్లిగడ్డ, టమాటా ఉడుతావు కదా, ఉల్లిగడ్డ ఉడుతుంది కదా, ఉడికినాక దానికి ఇట్లా చల్లి సజ్జర కొంచెం ఎక్కువ పెట్టేది. ఇంకా చల్లి ఇట్లా గలబెట్టి ఇంత ఎత్త వేసేది సాజీరా. కమ్మగా ఉండేది. ఏం కూర ఉంటే ఉల్లిగడ్డ అది తోటల కూర ఉంది అంటే కొంచెం వేయవాక కొంచెం గిన్నెలు వేసుకొని వస్తావు. చాలా ఇప్పుడు అయిందా? అత్తమ్మ అయింది. ఏమైనా ఇప్పుడు వెళ్ళిపోయలేనా? ఏమైనా చింతపండేనా? చింతపండే. వాటర్తోనేనా? నీళ్ళు తీసేనా? నీళ్ళు నువ్వు దాంతో దేవే ఇవన్నీ ఇది అని అది ఎత్తుకోవాలా? పక్కకి తీసుకోవాలా? మా తీయవా? తీయ. ఎట్లా తగులుతుంది అది? సరే ఏనా? మిక్సీలో నూరితే ఏమైతుంది? రోట్లు ఎందుకు నూరుతున్నావు చెప్పు. ఇదా మిక్సీలో మంచిగా కొట్టదు. రోట్లు అయితే మంచిగా కొడుతుంది రుచి. నీళ్ళు పడవైనా ఎట్లా ఉంచండి. చింతపండుని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. మిక్సీలో వేసే వాళ్ళు అయితే చూసుకొని రుబ్బుకోవాలి. చాలా మెత్తగా అయిపోతుంది ఈజీగా. ఇక ఇలా బిర్చేయి, కారం వేసి ఇక మళ్ళీ ఒకసారి ఇట్లానే మళ్ళీ పక్కకి పెట్టుకున్నాను. ఇవి ఎల్లిపాయలు తర్వాత తర్వాత
ఎంతైంది కారం? ఏయ్. ఇదేనా? ఏదా ఏం కాదు ఇంకొంచెమేనా? కొంచెం ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక ఉప్పు పడాయి. ఉప్పు కొంచెమేనా? చాలా సాల్ట్ ఇంకా కొంచెం వేస్తాం. కొంచెం వేస్తా. వేసాను. కొంచెం ఉప్పు పడుతుంది కూడా మనకు. పడితే కలుపుదాన్ని ఏం కాదు. ఒక పెద్ద స్పూన్తో 1.5 టేబుల్ స్పూను కారము, 3 టేబుల్ స్పూన్లు అంతా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ అయితే సరిపోదు, మళ్ళీ వేసుకోవాల్సిందే. ఎల్లిపాయలేనా? ఈ ముద్ద కూడా కొన్ని అది కూడా ఎల్లిపాయలు వేసి అదే ఇదా ఇవన్నీ అన్నం పడేసుకొని మంచిగా ఒక్క దగ్గర కానీ ఎత్తుకోవాలి. దానికి వాటర్ అయినా ఏయ్. అన్నేనా? ఇక పోయి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటర్ కూడా మొత్తం వేసుకున్నాం. పచ్చడి అయితే నూరేసామండి. వెల్లిపాయలు అక్కడక్కడ పంటికి తాకేలా ఉండాలి, మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు. మా పచ్చడి రెడీ అయింది. ఏమైంది? అయిందా? ఎల్లిపాయలు అట్టే ఉండాలి. టేస్ట్ ఏమని ఇచ్చింది? ఉప్పు పడుతుంది ఇంకా కొంచెం ఇంకొంచెమైనా? ఏం కాదు. అయిందా? అయ్యింది. ఇది పక్కన పెట్టినా మరి ఇంకా అడుగుతా తర్వాత కడుగుదాం కానీ పక్కన పెట్టినా. పెట్టు. అవసరం లేదుగా, లేదు ఇక్కడ పెడుతున్నాం గోడకి. పెట్టు. చెయ్యి మండుతలేదా? చేయితో మొత్తం వేస్తున్నావు కారం కారం. నాకేం పోదు చేసుకొని మంచిగా ఇంత జీలకర్ర, ఇన్ని మెంతులు ఉంటాయి, మినపప్పు ఉంటాయి. నువ్వు రావా? పో పెట్టవా? పెట్టరా. ఫ్రెండ్స్ చూడండి, చింతపండు పచ్చడి అయితే నూరుకున్నాం. ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేసుకుందాము. పచ్చడి పోపు పెట్టుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక 3 వట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పోపునంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం నూరి పెట్టుకున్న చింతపండు పచ్చడి ఉంది కదా, అది కడాయిలో వేసేసుకొని పచ్చడికి ఆయిల్ అంతా కలిసేలా చక్కగా కలిపేసుకుంటే మన చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేను కలుపుకుంటూ మా అత్తమ్మతో మాట్లాడాను. అవి అయితే మా ఫ్యామిలీ మ్యాటర్స్ అనమాట, అందుకే నేను వాయిస్ ఆఫ్ చేశాను. చూడండి, మన చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో మరి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి అన్నం కూడా తినలేదు, అందుకే కొంచెం అన్నం పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చడి వేసుకున్నానండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి తీసుకొని అంతా చక్కగా కలిపేసుకుంటే ఎంత బాగుందో చూడండి. చూడడానికైతే మరి ఇంకెందుకు లేటు, అన్నం తినేస్తున్నానండి నేను. వేడి వేడి అన్నంలో ఈ చింతపండు పచ్చడి చాలా బాగుందండి. ఇది నాకు చాలా ఇష్టము. ఉప్పు కారం కూడా సమానంగా సరిపోయాయి. కొన్నిసార్లు మనం తీసుకునే చింతపండు పుల్లగా ఉంటే ఎక్కువ కారం పడుతుంది. సాల్ట్ కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చింతపండు పచ్చడి ఇప్పుడు సడన్గా మా అత్తమ్మతో ఎందుకు చేయించానంటే, రేపు ఈవినింగ్ మేము బీహార్కి వెళ్ళిపోతున్నామండి. అక్కడ 1 వీక్ వరకు తినడానికి అత్తమ్మతో పచ్చడి చేయించుకున్నాను. మీకు ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ మరి.